హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. మా ఇంటి దీపావళి సెలబ్రేషన్స్ అండ్ ప్రిపరేషన్ అండ్ క్లీనింగ్ అండ్ షాపింగ్ అన్నీ ఒకే వీడియోలో చూసేయండి. డోంట్ మిస్. అండ్ దివాళీ ముందు రోజు అయితే స్వీట్స్ అండ్ క్రాకర్స్ అన్నీ మేము తీసుకోవడానికి వెళ్ళాము. ఫైనల్లీ 4000 పెట్టి క్రాకర్స్ అయితే తీసుకున్నాడు. ఇవైతే మా చింటూ తీసుకున్నాడు. ఈ గెద అయితే ఈ సంవత్సరమే కొత్తగా తీసుకున్నాము, బట్ అంటించాక చాలా బాగుంది. ఇంకా పిండి వంటలకు వస్తే మా పెద్దమ్మ మా అమ్మ అయితే బూరెలు అయితే వేశారు. బూరెలతో పాటు మళ్ళీ బూరెలు అయితే టేస్ట్ చాలా బాగా వచ్చాయి. పిండితోనే బజ్జీలు కూడా వేసింది. అవి కూడా అలా రెసిపీ అనమాట మాకు. దాంతోపాటు మటన్ కర్రీ అమ్మ కోసం అండ్ చికెన్ కర్రీ అయితే మా కోసం అనమాట. దాంతోపాటు ఎగ్ బిర్యానీ కూడా చేసింది మా అక్క అండ్ మా అమ్మ, ఇద్దరు కలిపి చేశారు. పాటు మా తాతయ్య కూడా బిర్యానీ తిన్నారని వైట్ రైస్ అయితే తిన్నారు. వైట్ రైస్తో పాటు రైతా. ఫైనల్లీ మా లంచ్ ప్లేట్ అయితే ఇది. తర్వాత మా చిన్నక్క మా పెద్ద లైటింగ్ అయితే ఫిట్ చేస్తున్నారు, మా చిన్నక్క అండ్ మా పెద్దనాన్న. మా చింటూ అయితే కొన్ని ఫన్నీ మూమెంట్స్ చేశాడు. మార్నింగ్ దివాళీ సెలబ్రేషన్ చేసుకున్నాడు. నైట్ అవ్వకుండానే క్రాకర్స్ అన్ని కాల్ చేశాడు. చూడడానికి భయం వేసి అలా ఇలా తిరిగి ఫైనల్లీ ఏం చేశాడో చూడండి. నేను వెళ్తుండగా అనిపించేసాడు సడన్ గా. అయితే లంచ్ అన్నీ అయిపోయాక 4 o'clock టైంకి మా పెద్దక్క అయితే దీపాల్లో ఒత్తులు ఆయిల్ అన్ని వేసి పక్కన పెడుతుంది. మా చిన్నక్క అయితే ఆవు పేడ అయితే పెడుతుంది. దీపాల కింద పెట్టుకుంటాం కాబట్టి. స్మాల్ గెట్ రెడీ విత్ మీ. మా చింటూ అయితే టీవీలో పార్వతీదేవిని వీడియో అయితే పెట్టడం మేము చూసి తర్వాత పూజ అయితే చేసుకున్నాము. లక్ష్మీదేవి పూజ అయ్యాక మా పెద్దక్క అయితే గౌరీదేవికి ఇంట్లో పూజ అన్ని మా పెద్దక్క చేస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మా పెద్దక్కే చేసింది. నేనైతే బయట దీపాలను అయితే వెలిగించాను. దీపాలు పెట్టేలో పూజమ్మ అయితే లైటింగ్ అయితే ఆన్ చేసింది. మా చింటూ అయితే లైటింగ్ చూసి డాన్స్ వేస్తున్నాడు ఇక్కడ. ఇదంతా ఇలా ఉండగా మా చిన్నక్క అయితే కొండలమ్మ తల్లి గుడి దగ్గర అయితే దీపాలను అయితే పెడుతుంది. ముందు అమ్మవారికి దీపం పెట్టి తర్వాత మేము ఆలయం చుట్టూరు పెడతాము. నేను మా చిన్నక్క ఇక్కడ. మా ఊరు అమ్మవారిని కూడా దర్శించుకోండి. ఈ సంవత్సరం మా కొండలమ్మ తల్లి అమ్మవారికి కూడా మేమే దీపాలు అయితే పెడతాము. అలాగే ఈ సంవత్సరం అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆలయం అయితే, అయినా సరే మేము పెట్టాము. మా ఇంటి లైటింగ్ అన్నమాట. మా ఇంటితో పాటు మా పెద్దమ్మల దీపాలు కూడా చూసేద్దాం రెండు. ఇట్లయితే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు అవన్నీ చూసి వచ్చాము. దాంతోపాటు దేవుడు అమ్మవారికి ప్రసాదం పెట్టుకొని మేము దీపారాధన చేసుకున్నాము చెట్టు దగ్గర. తర్వాత బయట మొత్తం అయితే నేను మా అమ్మ పెట్టామన్నమాట దీపాలు. తర్వాత నేను మా చిన్నక్క మా అమ్మ అయితే ముగ్గురం కలిపి టెర్రస్ పైన వాటర్ దీపాలు అయితే పెట్టాము. టెర్రస్ పైన చాలా రోజ్ ప్లాంట్స్ ఉంటాయి. అందులో అయితే కొన్ని అయితే రోజెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చూపిస్తాను మీకు, చూసేయండి. ఇంకా చాలా ఉన్నాయి, అన్ని వీడియో క్లిప్స్ మిస్ అయ్యాయి. దీపాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. పెద్దక్క అయితే ఫ్లవర్స్ తో ఇలా డెకరేట్ చేసి దీపాలను అయితే ఇలా పెట్టింది. అసలైంది మొదలైంది. మొత్తం మేము క్రాకర్స్ అయితే చాలా బాగా కాల్చాము. మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసాము. ఒకసారి మొత్తం చూసేయండి.
చింటూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా అందరికన్నా చింటూ అల్లరి చూపించడానికి మా డాడీకి మా బావకి అయితే గ్రూప్ కాల్ అయితే చేసాము. మా చింటూ అయితే మామూలు అల్లరి చేయలేదు. అయితే మొత్తం మా చింటూ అయితే యూట్యూబ్లో చూసి క్రాకర్స్ ఏమేమి కావాలో అన్ని వాడే తెచ్చుకున్నాడు అనమాట. మా అక్కని తీసుకుని వెళ్ళి ఇదైతే గద అనమాట, గన్ షాట్లో వచ్చింది. ఇది కొత్త మోడల్గా ఉంది, చాలా బాగుంది. Again, happy Diwali to all my family. Thanks for watching. Please do like, share and subscribe to our channel Bujjammuto Maha Vlogs. Thanks for watching.